హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ హ్యాపీ ఉగాది అండి. ఈరోజు మనం నేతి బొబ్బట్లు ఎలా చేసుకుందామో చూద్దాము. ఉగాది స్పెషల్. ప్రతి ఉగాదికి అందరు చేసుకునే నేతి బొబ్బట్లు. ముందుగా ఒక కుక్కర్లో నేను 2 cups ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను. కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, కాకపోతే 1-2 hours నానబెట్టుకోవాలి. నాకు అంత టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా శనగపప్పు తీసుకొని కుక్కర్లో ఉడికిచ్చేస్తున్నాను. దీన్ని బాగా 2 times కడిగి తర్వాత వాటర్ పోసి మనం దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే నేను 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. సో అది మెత్తగా అయిపోద్ది. ఈలోపు నేను జనరల్గా అందరు ఏం చేస్తారంటే మైదా పిండి యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను బయట చూసినవి కూడా మైదా పిండి వేశారు, కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నా. ఈ పిండి అనేది బాగా కలుపుకోవాలి. నీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా కలుపుకొని ఈ టెక్స్చర్గా రావాలి. కాసేపు ఒక 1 hour పేస్ట్కి పక్కకు పెట్టుకున్నానండి పిండి. అటు పప్పు స్టవ్ మీద పెట్టేసి మనం ఈ పని చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. కుక్కర్లో ఉడికిందండి. నేను మూత తీసి చూసేసరికి ఇలా వాటర్ లేకుండా అయిపోయింది. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. సో మెత్తగా అయిపోయింది. కావాలంటే పప్పు దువ్వ ఉంటుంది కదా, దాంతో ఒకసారి ఇలా అనేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. నాకు అంత అవసరం రాలేదండి, ఎందుకంటే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దానికి 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాను. శనగపప్పు ఎన్ని కప్పులు తీసుకున్నానో షుగర్ కూడా అన్ని కప్స్ తీసుకున్నాను. కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నాకు స్వీట్ అంతగా ఇష్టం ఉండదు. అంటే బాగా స్వీట్ అయితే తినలేను నేను. సో దీన్ని ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే వేడి మీద వేసాను కదండి, షుగర్ కరుగుద్ది, లూజ్ అయిపోతూ ఉంటుంది. అది కలపగానే ఇలా అయ్యింది. ఇలా అయితే ఏం చేయాలంటే కొంచెం స్టవ్ మీద పెడితే మొత్తం ముద్దలాగా ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ముద్దలాగా మనము చిన్న బాల్స్ చేసుకోవాలి. ఈ పిండిని చల్లారాక చేసుకోండి, వేడి ఏం చేయకూడదు. ఇలా బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే మిగిలిన ఈ పప్పు మిశ్రమం ఉంటుంది కదా, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పిండి తీసుకొని చపాతీలా చేసేసుకున్నా. చిన్న పూరి, చపాతీ కాదండి, పూరిలా చేసుకొని ఈ పూర్ణం అనేది ఉంది కదండి, పప్పు మిశ్రమం, అది తీసి దానిలో నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో చేస్తున్నాను. సారీ ఏమనుకోవద్దు, ఇలా చూపిస్తుంది ఏంటని. సో ఇది రౌండ్గా ఇలా దగ్గరికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ట్విస్ట్ చేయాలి. ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. మనకి ఏంటంటే పిండి ఎంత ఉంటుందో మనము పప్పు మిశ్రమం ఉంది కదా, అది కూడా అంతే సైజులో ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. ఇంకా దీన్ని ఒక బాల్లా చేయాలి. బాల్లా చేసి జస్ట్ పూరిలాగా అనేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఏంటంటే నెయ్యి ఉన్నది పెట్టి కవర్లో పెట్టి ఇలా అనేస్తారు. బట్ నేను అంత ఓవర్గా నెయ్యి దలుచుకోలేదు. లైట్గా నెయ్యి, లైట్గా షుగరు, కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటున్నాను. మరీ ఎక్కువ కూడా ఆయిల్ ఫుడ్స్ కూడా తినకూడదు. నెయ్యి అయినా కూడా లిమిట్లో తినాలి. సో ఇలా చేశానండి. ఇలా చేసి చూసాను. చాలామంది అనుకుంటారు కదా అలా చేస్తే పప్పు అంతా బయటకు వచ్చేస్తుంది కదా అనుకుంటారు. ఇక్కడ చూడండి, అస్సలు రాదు. ఈక్వల్ క్వాంటిటీలో చేయాలి. ఆ లడ్డు ఎంత చేస్తామో పిండి లడ్డు కూడా అంతే ఉండాలి, అప్పుడు ఈజీగా వస్తుంది. నేను చపాతీ చేసే కర్రతోనే ఇలా అని ఇప్పుడు మీకు కోసమని ఇలా ఒత్తి చూపిస్తున్నాను. పప్పు మిశ్రమం ఏం బయటికి రాదు, కాలేటప్పుడు కూడా బయటికి రాకుండానే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బాగా వేడి చేసుకొని మనం అందులో నెయ్యి రాసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్తో కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటండి, నేను మర్చిపోయాను, ఇలాచీ పొడి కూడా యాడ్ చేశాను ఆ పప్పు ఉడికించిన పప్పులో. సో ఇప్పుడు తీసుకొని ఇలా నీట్గా మంచిగా కాల్చుకోవాలి. వేడయ్యాక కరిగిపోద్ది అది అనుకుంటారు, అట్లా ఏమి ఉండదు, నీట్గా వస్తుంది. షుగర్ ప్లేస్లో మేము బెల్లం కూడా తీసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళు అయితే బెల్లంతో చేస్తారు, మా అత్తయ్య వాళ్ళు ఏమో షుగర్తో చేస్తారు. సో నేను బెల్లంతో చాలా తిని ఉన్నాను. సో మీకు చాలామంది బెల్లమే చేస్తారు, కానీ షుగర్తో కూడా చాలా బాగుంటుందని చేయడం జరిగింది. నథింగ్, సింపుల్ అండి. షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా వేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇలా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.